తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. 5గురు స్పాట్లోనే చనిపోయారు. 2 కుటుంబాలు ఒకే కారులో దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఘోర ప్రమాదానికి గురయ్యాయి. మరో 5 నిమిషాల్లో ఇంటికి చేరే సందర్భంలో వెనుక నుంచి ఓ లారీ మృత్యు రూపంలో దూసుకొచ్చింది. కారును వెనుక నుంచి ఢీకొట్టి పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా 5గురు మరణించారు. ఒక మహిళ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందన్నమాట. స్థానికులు అందించిన వివరాల ప్రకారం మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, వీరి కుమార్తె రిషితతో పాటు మహేష్ తోడలుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన బోమ మహేందర్, ఆయన భార్య మాధవి, వీరి కుమారుడు లియాన్సీ కారులో ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట. వీరంతా ఏపీలోని విజయవాడ ఇతర ప్రాంతాల దైవ దర్శనాలకు వెళ్ళి తిరిగి వస్తున్నారు. నందిపాడు కాలనీకి వస్తూ ఉండగా అద్దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారిపై కారును వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. మరో నలుగురు 5 నిమిషాల్లోనే ఆ కుటుంబం సురక్షితంగా ఇంట్లో దిగేది. కానీ అంతలోనే లారీ ఢీకొట్టింది. దీంతో మహేష్, జ్యోతి, రిషిత, బోమా, మహేందర్, లియాన్సీ అక్కడికక్కడే చనిపోయారు. మాధవి గాయాలతో బయటపడింది. మిర్యాలగూడ ప్రాంతీయ హాస్పిటల్లో ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. సో, ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట. మనకి ఇప్పుడే అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.